ఇజ్రాయిల్ అంటే మనందరికీ మొదట గుర్తొచ్చేది వాళ్ళ అద్భుతమైనటువంటి టెక్నాలజీ. యుద్ధ విమానాల దగ్గర నుంచి అగ్రికల్చర్ వరకు వాళ్ళు ఎంతటి మేధావులో, ఎంత తెలివిని వాళ్ళు ప్రపంచాన్ని మొత్తానికి తెలుసు. కానీ వాళ్ళు మరీ ఇంత మేధావులని మాత్రం మనం అస్సలు అనుకోలేదు. ఒక్కసారి మన సాధారణ జీవితం గురించి ఆలోచించండి. మనకు ఆదివారం వచ్చిందంటే చికెన్ తినాలని లేదా మటన్ తినాలని అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? మార్కెట్కి వెళ్ళి ఒక కోడినో లేదా మేకనో ఆవునో కొని దాన్ని చంపి వండుకొని తింటాం. మన తాతల కాలం నాటి నుండి తరతరాలుగా మనకు తెలిసింది, మనం చేస్తున్నది ఇదే కదా. అసలు మాంసం తినాలి అంటే ఒక ప్రాణిని చంపాలి అనేది ప్రకృతిలో రాసిపెట్టిన నియమంలా ఉండిపోయింది. కానీ సరిగ్గా ఇక్కడే ఇజ్రాయిల్ మేధావులు అందరినీ షాక్కు గురి చేశారు. ప్రాణం ఉన్న ఒక జీవిని కూడా చంపకుండా, కనీసం దానికి ఒక చిన్న గాయం కూడా చేయకుండా అచ్చం మనం తినే మాంసాన్నే ల్యాబ్లో తయారు చేసేశారు. ఇది వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా అనిపిస్తుంది. అదేలా సాధ్యమండి? కోడిని చంపకుండా చికెన్ ఎలా వస్తుంది? ఇదే కదా మీకు సందేహం. కానీ ఇప్పుడు ఇది నిజమైపోయింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం దీనికి అధికారికంగా పచ్చజెండా ఊపింది. ఇజ్రాయెల్ దేశం గురించి మన అందరికీ తెలిసిందే. ప్రపంచంలోనే టెక్నాలజీ, పరిశోధనలు, కొత్త ఆవిష్కరణల విషయంలో ఎప్పుడూ ముందుండే దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. చిన్న దేశమే అయినప్పటికీ సైన్స్, మెడిసిన్, వ్యవసాయం, ఫుడ్ టెక్నాలజీ వంటి ఎన్నో రంగాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అలాంటి ఇజ్రాయెల్కు చెందిన అలెఫ్ ఫార్మ్స్ అనే ఫుడ్ టెక్నాలజీ కంపెనీ తాజాగా ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. అదేమిటంటే, ల్యాబ్లో పెంచిన బీఫ్ స్టేక్ను ప్రజలకు అమ్మడానికి ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఇది సాధారణ అనుమతి కాదు. ప్రపంచంలోనే తొలిసారి ల్యాబ్లో తయారైనటువంటి బీఫ్ స్టేక్కు ప్రభుత్వ అనుమతి లభించింది. దీంతో ఫుడ్ ఇండస్ట్రీలో భారీగా మార్పు రాబోతుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, ల్యాబ్లో మాంసము ఎలా తయారవుతుందని. ముందు మనం సాధారణంగా మాంసం ఎలా వస్తుందో గుర్తు చేసుకుందాం. మనం తినేటువంటి బీఫ్ కోసం ఆవులను పెంచి తర్వాత వాటిని వధశాలకు తీసుకుని వెళ్ళి మాంసాన్ని సేకరిస్తారు. అంటే ఒక జంతువు ప్రాణం తీసిన తర్వాతే మనకు మాంసంగా మారుతుంది. కానీ ఈ కొత్త టెక్నాలజీ అలా కాదు. ఇక్కడ ఒక జంతువును కూడా చంపాల్సిన అవసరం లేదు, హింసించాల్సిన అవసరం కూడా లేదు. శాస్త్రవేత్త లూసీ అనే బ్లాక్ అంగస్ జాతికి చెందిన ఒక ఆవు నుంచి చాలా చిన్న పరిమాణంలో కేవలం కొన్ని జీవకణాలను మాత్రమే తీసుకున్నారు. ఈ ప్రక్రియలో ఆ ఆవుకు పెద్దగా ఎలాంటి హాని కూడా జరగదు. ఆ తరువాత ఆ కణాలను ప్రత్యేకమైనటువంటి పోషక పదార్థాలతో కూడిన ల్యాబ్లోని బయోరియాక్టర్లలో పెంచారు. మన శరీరంలో కణాలు ఎలా సహజంగా పెరిగి కండరాలుగా మారతాయో అదే ప్రక్రియను నియంత్రణ వాతావరణంలో శాస్త్రవేత్తలు ల్యాబ్లో పునరావృతం చేశారు. కొన్ని వారాల తర్వాత ఆ చిన్న కణాలు లక్షల కోట్ల కణాలుగా పెరిగి నిజమైనటువంటి మాంసంలో ఉండే కండరాలు కణజాలంగా మారాయి. చివరకు వాటినే ఒక స్టేక్ రూపంలో తయారు చేశారు. ఈ ప్రత్యేక ఉత్పత్తికి పెటిట్ స్టేక్ అని కూడా పేరు పెట్టారు. అంటే ఇప్పటి వరకు మాంసం అంటే జంతువును చంపి పొందేది, కానీ ఇకపై మాంసం అంటే ల్యాబ్లో శాస్త్రీయంగా తయారు చేయగలిగేది అనే క్రొత్త ఆలోచన ప్రపంచం ముందు నిలుస్తోంది. సులభంగా చెప్పాలి అంటే, ఒక చెట్టు నుండి చిన్న కొమ్మను తీసుకొని మళ్ళీ నాటితే అది కొత్త చెట్టుగా పెరిగినట్లే ఇక్కడ కూడా ఒక చిన్న కణాన్ని తీసుకొని సరైన వాతావరణంలో పెంచి పూర్తి స్థాయి మాంసంగా అభివృద్ధి చేస్తున్నారు. అందుకే చాలా మంది దీన్ని భవిష్యత్తు మాంసం అంటే ఫ్యూచర్ ఆఫ్ మీట్ అని పిలుస్తున్నారు. ఇది ఆహార రంగంలో రాబోయే కాలంలో ఎంత పెద్ద మార్పు తీసుకుని రాగలదో అన్నదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక కొత్త ఫుడ్ ప్రోడక్ట్ మాత్రమే కాదు, ఆహార ఉత్పత్తి విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక విప్లవాత్మక అడుగు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో మనం తినేటువంటి మాంసం ఇలా ల్యాబ్లో తయారవుతుంది, లేక ఇది పరిమిత స్థాయిలోనే మిగిలిపోతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని కష్టాలు పడి ల్యాబ్లో మాంసం ఎందుకు తయారు చేయాలి? మామూలుగా పశువుల నుంచి పెంచి మాంసం తీసుకుంటే సరిపోతుంది కదా అని. ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు 3 ముఖ్యమైనటువంటి కారణాలు చెబుతున్నారు. మొదటిది జీవకారుణ్యం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆహారం కోసం బిలియన్ల సంఖ్యలో ఆవులు, కోళ్లు, పందులు, గొర్రెలు వంటి జంతువులను వధిస్తున్నాం. మనం తినే ప్రతి మాంసం వెనక ఒక జీవి ప్రాణం ఉంటుంది. కానీ ఈ క్రొత్త టెక్నాలజీతో ఒకసారి చిన్న కణాల నమూనా తీసుకుంటే అదే కణాల నుంచి మళ్ళీ మాంసాన్ని తయారు చేయవచ్చు. అంటే ప్రతిసారి క్రొత్త జంతువును చంపాల్సిన అవసరం ఉండదు. అందుకే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులోనికి వస్తే జంతువులపై జరిగే హింసను గణనీయంగా తగ్గించవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రెండో కారణం పర్యావరణ పరిరక్షణ. ప్రస్తుతం ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి కారణమవుతున్న అంశాల్లో పశువుల పెంపకం కూడా ఒకటి. ఆవులు జీర్ణక్రియ సమయంలో మిథేన్ అనే వాయువును విడుదల చేస్తాయి. ఈ మిథేన్ కార్బన్ డైఆక్సైడ్ కంటే చాలా శక్తివంతమైనటువంటి గ్రీన్ హౌస్ వాయువు. ఇది భూమి ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతుంది. అంతేకాదు
పశువులను పెంచడం, లక్షల ఎకరాల భూమి, విపరీతమైనటువంటి నీరు, మేత, విద్యుత్ వంటి వనరులు కూడా మనకు అవసరమవుతాయి. కానీ ల్యాబ్లో మాంసాన్ని తయారు చేయగలిగితే భవిష్యత్తులో ఈ వనరుల వినియోగాన్ని కొంతమేర తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో అనేది పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభమైన తర్వాతే పూర్తిగా అర్థమవుతుంది. మూడో కారణం ఆహార భద్రత. ప్రపంచ జనాభా రోజురోజుకు పెరుగుతుంది. మరోవైపు వ్యవసాయ భూమి మాత్రం పెరగడం లేదు. కొన్ని దేశాల్లో అయితే పశువులను పెంచడానికి సరిపడా భూమి, నీరు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో ల్యాబ్లలో మాంసాన్ని తయారు చేయడం సాధ్యమైతే ప్రతి దేశం తన అవసరాలకు తగ్గట్టుగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో పెరుగుతున్న జనాభాకు అవసరమైన ప్రోటీన్ను అందించడం కొంత సులభతరము అవుతుంది. ఇది నిపుణుల యొక్క భావన. అంటే టెక్నాలజీ కేవలం క్రొత్త రకం మాంసాన్ని తయారు చేయడం మాత్రమే కాదు, పశువుల ప్రాణాలను కాపడం, పర్యావరణంపై ఒత్తిడిని తగ్గించడం, అలాగే భవిష్యత్తులో ప్రపంచానికి ఆహార కొరత రాకుండా చూడడం కూడా దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాలు. సరే, ల్యాబ్లో తయారైనటువంటి మాంసం బాగానే ఉంది, కానీ దాన్ని తింటే మన ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదమా? ఈ సందేహం రావడం చాలా సహజం. ఎందుకంటే మనం రోజు తినేటువంటి ఆహారం గురించి కదా మనం మాట్లాడుతున్నాం. ఏ క్రొత్త టెక్నాలజీ వచ్చినా అది నిజంగా సురక్షితమేనా అని ప్రశ్నించడం చాలా అవసరం. ఇదే విషయంపై ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. కంపెనీ తయారు చేసింది కాబట్టి వెంటనే అమ్మేయండి అని అనుమతి ఇవ్వలేదు. అలెఫ్ ఫార్మ్ సమర్పించినటువంటి పరిశోధన వివరాలు, తయారు చేసినటువంటి విధానం, ఆహార భద్రతకు సంబంధించిన డేటాను నిపుణులు చాలా కాలం పాటు పరిశీలించారు. ఈ మాంసం ఎలా తయారవుతుందో, ఇందులో ఉపయోగించేటువంటి పదార్థాలు ఏమిటో, మనుషులు తింటే ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అనే విషయాలపై అనేకమైనటువంటి పరీక్షలు నిర్వహించారు. ఆ అన్ని పరీక్షల తర్వాతే ఇది ప్రస్తుతం నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం సురక్షితమని భావించి ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అమ్మకాలకు అనుమతించింది. అయితే దీనితో చర్చ పూర్తిగా ముగిసిపోయిందని అనుకోవద్దు. క్రొత్త టెక్నాలజీ కాబట్టి భవిష్యత్తులో కూడా దీని ప్రభావాన్ని నిరంతరం పరిశీలిస్తూ ఉండాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ రంగంలో పోటీ కూడా చాలా వేగంగా పెరుగుతుంది. ప్రస్తుతం దాదాపు 150కి పైగా కంపెనీలు ల్యాబ్లో తయారయ్యే మాంసంపై పరిశోధనలు చేస్తున్నాయి. ఇప్పటికే సింగపూర్ ప్రపంచంలోనే మొదటిగా ల్యాబ్లో తయారైన చికెన్ అమ్మకాలకు అనుమతించింది. ఆ తర్వాత అమెరికా కూడా కల్టివేటెడ్ చికెన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ల్యాబ్లో తయారైనటువంటి బీఫ్ స్టేకు అధికారిక అనుమతి ఇవ్వడంలో మాత్రం ఇజ్రాయెల్ ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచింది. అందుకే ఈ వార్త అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ టెక్నాలజీకి ఇంకా కొన్ని పెద్ద సవాళ్లు ఉన్నాయి. ఇందులో మొదటిది ధర. ప్రస్తుతం ల్యాబ్లో మాంసాన్ని తయారు చేయడానికి చాలా అధునాతనమైనటువంటి యంత్రాలు, ప్రత్యేకమైనటువంటి పోషక ద్రావణాలు, శాస్త్రీయ పరికరాలు అవసరమవుతూ ఉన్నాయి. అందుకే దీని తయారీ ఖర్చు ఇంకా చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల ప్రస్తుతం ఈ మాంసం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధరలో లేదు. ఉత్పత్తి పెద్ద స్థాయిలో ప్రారంభమై ఖర్చులు తగ్గితేనే భవిష్యత్తులో ఇది సాధారణ మార్కెట్లో కనిపించే అవకాశం ఉంది. ఇక రెండో సవాలు ప్రజల ఆమోదం. ఎందుకంటే ల్యాబ్లో తయారైన మాంసం అంటే ఈ మాట వినగానే చాలా మందికి ఒక రకమైనటువంటి సంకోచం కలుగుతుంది. ఇది నిజంగా సహజమైనదేనా? రుచి సాధారణ మాంసంలానే ఉంటుందా? దీన్ని ప్రతిరోజు తినడం సురక్షితమేనా అనే ఎన్నో ప్రశ్నలు వారి మనసులో వస్తాయి. కొంతమంది కొత్త టెక్నాలజీ సంతోషంగా స్వీకరిస్తూ ఉంటే మరికొందరు మాత్రం పూర్తిగా నమ్మడానికి ఇంకా సమయాన్ని తీసుకోవచ్చు. అందుకే ఈ ల్యాబ్ మాంసం విజయం కేవలం శాస్త్రవేత్తల చేతుల్లోనే లేదు. ప్రజలు దీన్ని ఎంతవరకు విశ్వసించి తమ ఆహారంలో భాగంగా స్వీకరిస్తారనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. అదే రాబోయే రోజుల్లో ఈ టెక్నాలజీ భవిష్యత్తును నిర్ణయించబోతుంది. ఇజ్రాయెల్ గురించి ఒక విషయం మాత్రం ప్రపంచం మొత్తం ఒప్పుకుంటుంది. ఆ దేశం చాలా చిన్నది కావచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం చాలా పెద్దవి. ఎడారిని పచ్చని భూమిగా మార్చడం దగ్గర నుండి ప్రపంచం నీటి కొరతతో అల్లాడుతూ ఉంటే సముద్రపు నీటిని తాగే నీరుగా మార్చే పరిష్కారాలు కనుగొనడం వరకు ఇప్పుడు ఆహార రంగంలో కూడా వాళ్ళు ఒక క్రొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. అసలు జంతువులను చంపకుండా మాంసాన్ని సృష్టించడం అంటే అది మామూలు విషయం కాదు. బైబిల్ని చదివే వారికి ఇలాంటి అద్భుతాలు ఇజ్రాయెల్ నుండి వస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన వాగ్దానం గుర్తుకు వస్తుంది. దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ఒడంబడిక కేవలం ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం కాలేదు. ఆ దేశానికి, అతని సంతానానికి కూడా గొప్ప ఆశీర్వాదాన్ని ప్రకటించింది. అందుకే ప్రపంచం ఆశ్చర్యపోయేలా ఇజ్రాయెల్ ఎన్నో రంగాల్లో అందరికంటే ముందు ఉంటున్నప్పుడు దేవుడు ఆనాడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేటికి నెరవేరుస్తూనే ఉన్నాడా అనే ప్రశ్న చాలామంది విశ్వాసుల మనసులో కలుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించిన విషయం కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వేల సంవత్సరాల క్రితం బైబిల్లో దేవునిచే ప్రత్యేకంగా ప్రస్తావించబడినటువంటి ఆ చిన్న దేశం నేటికి మొత్తం ప్రపంచ దృష్టిని తన వైపు త్రిప్పుకుంటూనే ఉంది.
ఆదికాండం 1వ అధ్యాయం 28లో దేవుడు మనిషిని ఆశీర్వదిస్తూ మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని లోపరుచుకొనుడి అని చెప్పారు. అంటే దేవుడు మనిషికి ఈ భూమిని ఏలడానికి అవసరమైనటువంటి అపారమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ ఇక్కడే మనం ఒక నిమిషం ఆగి ఆలోచించుకోవాలి. ఈ జ్ఞానంతో మనం దేవుని సృష్టిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నామా, లేదా దేవుని సృష్టిని మార్చేయడానికి ప్రయత్నిస్తున్నామా? బైబిల్లో దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం ప్రకారము అంత్యదినాల్లో జ్ఞానం విపరీతంగా పెరుగుతుంది అని రాయబడింది. ఈరోజు మనం చూస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ల్యాబొరేటరీ, మాంసం, యంత్రాల ప్రపంచం, ఇవన్నీ ఒక రకంగా ఆ ప్రవచనం నెరవేర్పే అనిపిస్తుంది. ఒకవైపు మూగజీవాలను హింసించకుండా ఉండడం మంచిదే అనిపిస్తున్నా, మరోవైపు అంతా కృత్రిమైపోతున్న ఈ లోకాన్ని చూస్తే ఒక్కోసారి భయం వేస్తుంది. మనిషి తన సొంత తెలివితేటలతో దేవుడిచ్చిన ఏదైనా తోట లాంటి ప్రకృతిని కాకుండా ఒక యంత్రాల లోకాన్ని సృష్టించుకుంటున్నాడు. రానున్న రోజుల్లో ఇంకెంత జ్ఞానం పెరగనుందో మనం చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి వీడియోకు హైప్ ఇవ్వండి. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ రాబోయేటువంటి వీడియోలు అందరికంటే ముందుగా మీరే పొందొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.